జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అంతా రామమయం, అంతా రామమయం, మన బతుకంతా రామమయం. ఒక దేశానికి, జాతికి సొంతమైన గ్రంథాలు ఉంటాయి. మనకు అలాంటిదే రామాయణ గ్రంథం. ఇంగ్లీషు వారు వచ్చాక రాముడు ఒక పాత్ర అయ్యాడు. కానీ అంతవరకు రాముడు మన వెంట నడిచిన దేవుడు. మన విలువల్లో, వ్యక్తిత్వంలో పడిపోకుండా నిటారుగా నిలబెట్టిన ఆదర్శ పురుషుడు. మనకు మనం పరీక్ష పెట్టుకొని ఎలా ఉన్నామో చూసుకోవలసిన అద్దమే రాముడు. ధర్మం పోతే రాముడు, ఆదర్శాల రూపుగడితే రాముడు, అందం పోగుపోస్తే రాముడు, ఆనందం నడుస్తే రాముడు, వేదోపనిషత్తులకు అర్థము రాముడు, మంత్రమూర్తి రాముడు, పరబ్రహ్మస్వరూపము రాముడు. లోకం కోసం దేవుడే దిగివచ్చి మనిషిగా పుట్టినవాడు రాముడు. ఎప్పటి త్రేతాయుగము రాముడు. ఎన్ని యుగాలు దొర్లిపోయాయి. అయినా మన మాటల్లో, చేతల్లో, ఆలోచనలో అడుగడుగునా రాముడే కనిపిస్తాడు. చిన్నప్పుడు మనకు స్నానం చేయించగానే అమ్మ నీళ్లను సంప్రోక్షించి చెప్పిన మాట ఏమిటి? శ్రీరామరక్ష సర్వజగద్రక్ష అని. బొజ్జులో ఇంత పాలు పోసి ఉయ్యాలలో పడుకోబెట్టి పాడిన ఉయ్యాల పాట రామలాలి దశరథ తనయాలాలి, రామలాలి మేఘశ్యామలాలి అంటూ. మన ఇంటి గుమ్మం పైన వెలిగే మంత్రాక్షరాలు శ్రీరామరక్ష సర్వజగద్రక్ష. మంచో చెడో ఏదో ఒకటి జరగగానే అనవలసిన మాట అయ్యో రామ. వినకూడని మాట వింటే అనాల్సిన మాట రామ రామ. భరించలేని కష్టానికి పర్యాయ పదం రాముడి కష్టం. తండ్రి మాట జవదాటని వాడని పొగడాలంటే రాముడు కష్టం గట్టెక్కే తారక మంత్రం శ్రీరామ. విష్ణు సహస్రనామం చెప్పే తీరిక లేకపోతే అనవలసిన మాట శ్రీరామ శ్రీరామ శ్రీరామ. అన్నం దొరక్కపోతే అనవలసిన మాట అన్నమో రామచంద్ర అంటూ. వయసు ఉడిగిన వేళ అనవలసిన మాట కృష్ణ రామ. తిరుగులేని మాటకు రామబాణం. సకల సుఖశాంతులకు రామరాజ్యం. ఆదర్శమైన పాలనకు రాముడి పాలన. ఆజానుబాహుడి పోలికకు రాముడు. అన్ని ప్రాణులను సమంగా చూసేవాడు రాముడు. రాముడు ఎప్పుడూ మంచి బాలుడే. చివరకు ఇంగ్లీషు వ్యాకరణంలో కూడా రామ కిల్డ్ రావణ, రావణ వాస్ కిల్డ్ బై రామ. ఆదర్శ దాంపత్యానికి సీతారాములు. గొప్ప కొడుకు రాముడు. అన్నదమ్ముల అనుబంధానికి రామలక్ష్మణులు. గొప్ప విద్యార్థి రాముడు అని వశిష్ఠ, విశ్వామిత్ర ఋషులు చెప్పారు. మంచి మిత్రుడు రాముడు అని గుహుడు చెప్పాడు. మంచి స్వామి అని హనుమంతుడు చెప్పాడు. సంగీత సారం రాముడు అని రామదాసు, త్యాగయ్య వంటి వాగ్గేయకారులు చెప్పారు. నాలుక మీదుగా తాగవలసిన నామము రాముడు అని పిబరే రామరసం, రసనే పిబరే రామరసం అంటూ సదాశివ బ్రహ్మేంద్ర యోగి గారు చెప్పారు. కళ్ళు ఉన్నందుకు చూడాల్సిన రూపము రాముడు. నోరు ఉన్నందుకు పలకాల్సిన నామము రాముడు. చెవులు ఉన్నందుకు వినవలసిన కథ రామకథ. చేతులు ఉన్నందుకు మొక్కాల్సిన దేవుడు రాముడు. జన్మ తరించడానికి రాముడు రాముడు రాముడు. ఇక రామాయణం పలుకుబళ్ళు మనము గమనించము. కానీ భారతీయ భాషలు అన్నింటిలోనూ
రామాయణం ప్రతిధ్వనిస్తూ, ప్రతిఫలిస్తూ, ప్రతిబింబిస్తూ ఉంటుంది. అలాగే మన తెలుగు భాషలో కూడా గమనిస్తాం. ఎంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే వారితో మనం ఏమంటాము? రాత్రంతా రామాయణం విని పొద్దున్నే సీతకు రాముడు ఏమవుతాడని అడిగినట్లు ఉంది నీ వరస అంటాం. చెప్పడానికి వీలు కాకపోతే అబో అదొక రామాయణంలే అంటాం. జవదాటడానికి వీల్లేని ఆదేశమైతే సుగ్రీవాజ్ఞ, లక్ష్మణరేఖ అంటాము. ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు మిగిలితే అది ఒక పుష్పక విమానం అండి అంటాం. కబళించే చేతులు, చేష్టలు ఏమంటాము? కబంధ హస్తాలు అని చెప్తాము. వికారంగా ఉంటే శూర్పణఖ అంటాం. చూసి రమ్మంటే కాల్చి రావడం అంటే హనుమను ఉదహరిస్తాము. పెద్ద పెద్ద అడుగులు వేసే అంగదుడి అంగలు అంటాము. మెలకువలేని నిద్ర ఉంటే కుంభకర్ణుని నిద్ర అని పిలుస్తాము. పెద్ద ఇల్లు ఉంటే లంక అంత ఇల్లును సంబోధిస్తాం. ఎంగిలి చేసి పెడితే శబరి ఎంగిలి అంటాం. ఆడవారి గురించి అసలు ఆలోచన లేకపోతే ఋష్యశృంగ మహర్షి అని ఉదహరిస్తాం. అల్లరి మొక్కలకు నిలయం అంటే కిష్కింధాకాండ అని ఉదహరిస్తాము. విషమ పరీక్షలన్నీ మనకు రోజు అగ్ని పరీక్షలే. చాడీలు చెప్పేవారందరూ మందరలే. యుద్ధం అంటే రామరావణ యుద్ధమే. ఎప్పటికీ రగులుతూ ఉండేవన్నీ రావణ కష్టాలే. కొడితే బుర్ర రామకీర్తన పాడుతుంది. సీతారాములు తిరుగని ఊళ్ళు తెలుగు నేల మీద ఉండనే ఉండవు. బహుశా ఒక ఊళ్ళో తిండి తిని ఉంటారు, ఒక ఊళ్ళో పడుకొని ఉంటారు, ఒక ఊళ్ళో బట్టలు ఉతుక్కొని ఉంటారు, ఒక ఊళ్ళో నీళ్లు తాగి ఉంటారు. ఒంటిమిట్టది ఒక కథ, భద్రాద్రిది ఒక కథ. ఇలా చెప్పుకుంటూ పోతే రామాయణంలోని ప్రతి విశేషాంశాల పదాలను మన భారతీయులు పదప్రయోగం చేస్తూనే రామాయణ విశేషాలను, రాముడి గొప్పతనాన్ని తలుచుకుంటారని ఈ రాముని యొక్క ప్రాశస్త్యాన్ని వివరించే సందర్భము. అసలు రామాయణమే మన కథ. అది రాస్తే రామాయణము, చెబితే మహాభారతం. జై జై శ్రీ సీతారామచంద్ర హనుమాన్ లక్ష్మణం. హనుమాన్ లాలాకి జై. జై బోలో బజరంగ బలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.